యాక్చువల్గా మేము చేసేటప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో ఇప్పుడు మీ మొహల్లో చూసినప్పుడు అది మాకు నిజంగా ఫుల్ఫిల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అంతే, నిజంగా తగ్గేదిలే. 25th కోసం వెయిట్ చేయండి, మేము అదే చెప్తాం. సో విరూపాక్ష చేసేటప్పుడు నాకు డే 1 నుంచి ఒక మంచి సినిమా చేస్తాను, ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అని ఒక క్లారిటీ ఉండేది. మళ్ళీ ఈ సినిమా చేసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ డే 1 నుంచి ఉంది. దిల్ రాజు గారి వాళ్ళ సన్ అనేది 1% కూడా మైండ్లో ఉండదు. లిటరలీ సెట్లో అంటే ఆర్ట్ అసిస్టెంట్ దగ్గర నుంచి ప్రతి చిన్న ప్లేస్లో ఉన్న పర్సన్ నుంచి ప్రతి ఒక్కరికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారనేది నేను చూశాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీతో కలిసి వర్క్ చేయడం నిజంగా థ్యాంక్ యూ సో హ్యాపీ. ఈ ఫిల్మ్లో అరుణ్ సార్ చెప్పారు కదా ఆల్రెడీ, మా డైరెక్టర్ గారు స్కల్ రీకన్స్ట్రక్షన్ గురించి కొంచెం ఇట్స్ అ నైస్ యాంగిల్ దట్ దేవ్ ఇన్కార్పొరేటెడ్, అండ్ నేనే ఆ స్కల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ పాత్ర ప్లే చేస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ నెవర్ డన్ బిఫోర్. Dil Raju sir, it is truly a pleasure to be in your film. So thank you so much. Arun, thank you so much for thinking of me for this film. Harshit Anna, Hansita, they've been the most kindest. Oh, I love you guys too, and I can't wait for you all to see the film on 25th. లవ్ మీ ఇఫ్ యూ డేర్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది, మీరందరూ చూశారు, మీకు నచ్చిందని అనుకుంటున్నాము. లవ్ మీ ఒక డిఫరెంట్ అండ్ డార్క్ స్టోరీ. ఐ రిక్వెస్ట్ మీరందరూ థియేటర్స్లో వెళ్ళి సినిమా చూడండి, ఎందుకంటే మీకు చాలా జంప్ స్కేర్స్, షాకింగ్ ఎలిమెంట్స్ విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, రొమాన్స్, థ్రిల్స్ అన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు థియేటర్లో. ఇంకా పీసీ సార్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ విజువల్స్, కీరవాణి సార్ ఇచ్చిన అమేజింగ్ మ్యూజిక్, ఇంకా మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ సార్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ యాంబియన్స్, ఇంకా సెట్ మీరందరూ విట్నెస్ చేయొచ్చు థియేటర్స్లో. అండ్ మీకు ఒక డిఫరెంట్, అంటే మీరు ఏదో మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారని ఏదో కమర్షియల్ సినిమానో ఫైట్సో డాన్సో కాదు, అరుణ్ చెప్పినప్పుడు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీకు ఒక క్రేజీ మోడర్న్ లవ్ స్టోరీ ఉంటుంది. నేను లైఫ్లో అసలు అనుకోలేదు నేను దయ్యాన్ని రొమాన్స్ చేయడం, నాకు దయ్యం చీకటి రూమ్ చూస్తేనే ఫస్ట్ పడిపోద్ది నాకు ఫస్ట్. అలాంటిది అరుణ్ నన్ను శ్మశానాలకి చీకటి రూమ్లో, బ్రో నువ్వు అక్కడే కూర్చోవాలి సీరియస్ ఫేస్తో, అసలు కదలకూడదు అంటే, బ్రో మీరు అందరూ ఉంటున్నారు కదా కెమెరా వెనకాల, లేకపోతే నా మీద ప్రాంక్ చేస్తున్నావు అని అడిగాను నేను. అండ్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ వైష్ణవి, సిమ్రన్, రవి. మేము అందరం చాలా క్లోజ్ అయిపోయాం వర్క్ చేస్తూ. ఇంకా షూటింగ్ అయిపోయింది, నేను అడిగా ఇంకొన్ని రోజులు షూటింగ్ పెడదాం అంటే మొన్న పెట్టారు, చొద్దు బ్రో ఆపేయండి ఇంకా చాలా అని చెప్పా, రిలీజ్ టైం దగ్గరకు వస్తుందని. అంటే ఎంత జాబ్ అంటే ఇందాక ఆశిష్ చెప్తున్నట్టు రాత్రి 10:30 వరకు కూడా ఒక్కొక్క షాట్ ఏంటి, ఒక్కొక్క డైలాగ్ ఏంటి, మీ అందరిని 25 రోజు 25th రోజు మీకు సినిమా 80% నచ్చాలంటే ఏమేమి చెయ్యాలి అని వాళ్ళన్ని ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. వాళ్ళ హార్డ్ వర్క్, ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్, ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు, ఇవన్నీ కలిపే లవ్ మీ ఒక న్యూ ఏజ్ ఫిలిం, కొత్తగా ఫీల్ అవుతారు నో డౌట్. సో మీకు నచ్చడమే ఇంకా ఇంపార్టెంట్. ఎవరేం చేసినా మార్నింగ్ షో పడ్డప్పుడు మీ ప్రేక్షకులకు నచ్చేదే సినిమా సూపర్ హిట్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ May 25th ఈ సినిమా మీకు బాగా నచ్చి పెద్ద సక్సెస్ అవుతుందని ఓ హోప్తోనున్నాము.